సరిహద్దులో చైనా నిర్మిస్తున్న అతిపెద్ద మెడాగ్ డ్యాం ఇప్పుడు ప్రపంచానికి ముప్పుగా మారిందా? ఈ ప్రాజెక్ట్ నిర్మాణంతో ఎప్పటికైనా ప్రమాదానికి దారి తీస్తుందా అంటే అవుననే చెప్పాలి. 60,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా చైనా నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్టులో తేడా కనుక వస్తే అది మన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం సహా ఈశాన్య భారతదేశం జలసమాధి అయ్యే ప్రమాదం ఉంటుందని నిపుణులైతే హెచ్చరిస్తున్నారు. అయితే చైనా మాత్రం ఈ హెచ్చరికలను కేర్ చేయడం లేదు. దీంతో భారత్ తక్షణం దీనికి కౌంటర్ వ్యూహం రచించాల్సిన అవసరం ఏర్పడింది. నేపాల్ విపత్తు వేళ మరో వాటర్ బాంబ్ కలకలం. భూకంపం ముప్పు ప్రాంతంలోనే చైనా మెగా డ్యాం. అరవై 60,000 మెగావాట్ల మెడోగ్ డ్యాం నిర్మిస్తున్న చైనా భూకంప ప్రాంతంలో డ్యాం నిర్మాణంపై ఆందోళన. డ్యామ్ను వాటర్ బాంబుగా నిపుణులు అభివర్ణన. నీటి విడుదలతో ఈశాన్య భారత్కు వరద ముప్పు. సియాంగ్ పై భారత్ 11,000 మెగావాట్ల ప్రాజెక్ట్. నేపాల్ ను ఒక్కసారిగా ముంచెత్తిన వరదలు భారత్ లోనూ ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే చైనా నిర్మిస్తున్న భారీ మెడోగ్ డ్యాం పై నిపుణులు హెచ్చరిస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ కు సమీపంలో బ్రహ్మపుత్ర నదిపై ఈ ప్రాజెక్టును చైనా చేపడుతోంది. చైనా నిర్మిస్తున్న మెడోగ్ డ్యాం పూర్తయితే ప్రపంచంలోనే అతి పెద్ద జల విద్యుత్ ప్రాజెక్టుగా నిలవనుంది. సుమారు 60,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం దీని సొంతం. బ్రహ్మపుత్రగా మారే యార్లుంగ్ సాంగ్పో నది భారీ మలుపు తిరిగే ప్రాంతంలో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ 2033 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని చైనా భావిస్తోంది. యార్లుంగ్ సాంగ్పో నదిపైనే చైనా 60,000 మెగావాట్ల మెడోగ్ డ్యాం నిర్మిస్తోంది. ఈ నది అరుణాచల్లో సియాంగ్ గా మారి తర్వాత బ్రహ్మపుత్రగా అస్సాంలో ప్రవహిస్తుంది. భూకంపాలకు అత్యంత సున్నితమైన ప్రాంతంలో భారీ డ్యాం నిర్మిస్తుండటంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనా భూ విజ్ఞాన శాస్త్రవేత్తల అధ్యయనంలోనూ డ్యాం ప్రాంతం కింద యాక్టివ్ ఫాల్ట్ ఉన్నట్లు వెల్లడైంది. భారత సరిహద్దుకు అత్యంత సమీపంలో అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దును ఆనుకొని ఉన్న టిబెట్ పరిధిలోని యాన్లుంగ్ సాంగో నది మనకి బ్రహ్మపుత్రగా ప్రవహిస్తుంటుంది. ఈ ప్రాజెక్టు కోసం చైనా $167 బిలియన్ ఖర్చు పెడుతోంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన చైనాలోని 3 గోర్జియస్ డ్యాం కంటే 3 రెట్లు ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేయగలదు. అయితే జూలై నెలలో చైనా ప్రభుత్వాధ్వర్యంలోని భౌగోళిక సర్వే పరిశోధకులు ప్రచురించిన అధ్యయనం ప్రకారం ఈ డ్యాం నిర్మాణం నేరుగా అత్యంత క్రియాశీలకంగా ఉండే ఫైజన్ ఫాల్ట్ పైనే జరుగుతోంది. ఇదే ఇప్పుడు భారత్ ఆందోళన చెందుతున్న అంశం. డ్యాం గనక పూర్తయితే నీటి ప్రవాహంపై చైనాకు గణనీయమైన నియంత్రణ లభించే అవకాశం ఉంది. భారీ వర్షాల సమయంలో ఒక్కసారిగా నీటిని విడుదల చేస్తే అరుణాచల్ ప్రదేశ్, అస్సాంపై వరద ముప్పు పెరగొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డ్యాం నిర్మాణంతో భారత్ ఈశాన్య ప్రాంతానికి పెద్ద ముప్పు పొంచి ఉందని మాజీ రాయబారి రాజీవ్ డోగ్రా సహా పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ముప్పును ఎదుర్కొనేందుకు భారత్ సియాంగ్ నదిపై 11,000 మెగావాట్ల భారీ ప్రాజెక్టును చేపడుతోంది. ఇది నీటి ప్రవాహాన్ని నియంత్రించడంతో పాటు వరద ముప్పును కొంత తగ్గించేందుకు ఉపయోగపడొచ్చు. అయినా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో చైనా వైఖరి ఇతర దేశాలకు ఆందోళనకరంగా మారింది.